నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ మెగాస్టార్ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి అక్షింతలు వేసింది. ఇంతకీ చిరంజీవి ఎందుకు హైకోర్టుకి ఎక్కారు, హైకోర్టు జీహెచ్ఎంసీకి అక్షింతలు వేసింది అన్న వివరాల్లోకి వెళితే చిరంజీవి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో రెనోవేషన్ పనులు చేపట్టారు. అందులో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు. ఇంటి పునరుద్ధరణలో భాగంగా తాను చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చిరంజీవి జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 5న చిరంజీవి జీహెచ్ఎంసీకి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకుంటే దానిపై జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో చిరంజీవి జీహెచ్ఎంసీ తీరుపై కోర్టుకెక్కారు. చిరు తరఫున వాదించిన న్యాయవాదు చిరంజీవి ఇంటికి సంబంధించి 2002లోనే G+2 నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని, ఇప్పుడు పునరుద్ధరణ పనులు మాత్రమే చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించి క్రమబద్ధీకరించాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది చిరంజీవి దరఖాస్తు అందిందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జీహెచ్ఎంసీకి పిటిషనర్ దరఖాస్తుపైన చట్ట ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్న కోర్టు సక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.